ఇప్పటికీ అన్న నేను చెప్పుకుంటూనే ఉన్నాం కాదురా కొడుక వద్దంట అంటే కొంత 3 లక్షలు వారి మీద పెట్టేస్తుంది. ఇప్పుడు అన్నకున్న వదినకు నా ముఖం ఎట్లా చూపియాలని? అన్న నీకు ఎంత మంచిగా చెప్పిండ్రా, నువ్వు విన్నవారా? జాబ్ అన్నావు, బండి కొనుక్కుంటా అన్నావు, 3 లక్షలు కొంత ముంచినావు. అదే అమ్మా, ఇక నా వల్ల అయితే లేదే. అన్న ఏమన్నా అనుకోని ఈ అన్నకు పోయి చెప్పుదాం పావే. రావే అమ్మా. ఏమైందండి? సాగర్ అసలు ఇంకా అమౌంట్ పంపిస్తలేడు. ఫోన్ పేలో టెక్నికల్ ఇష్యూ వస్తుందట సంగీత, బ్యాంక్కి వెళ్ళి అమౌంట్ తీసుకొస్తా అన్నాడు. ఏమైంది తమ్ముడు, నువ్వు అమ్మ గిట్ట చెప్పజాగురు ఇంటికి వచ్చిళ్ళు? బిడ్డ తమ్ముడు నీతో మాట్లాడేందుకు వచ్చింది. ఏమైంది తమ్ముడు, ముఖం అట్లున్నది? నీకాడ 3 లక్షలు తీసుకున్నా కదా, ఆ జాబ్ కోసం బైక్ కోసం కాదన్నా, డైరీ ఫామ్ కోసం. 3 లక్షలతో డైరీ ఫామ్ పెట్టుడు ఏంద్రా? 3 లక్షల లోన్ వస్తుంది, డైరీ ఫామ్ పెట్టుకోవచ్చా అని అంటే వాడిని నమ్మి 3 లక్షలు ఇచ్చిన అన్న. వాడు నన్ను మోసం చేసిండన్న. ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు? 3 లక్షలు ఇవ్వను నమ్మిచ్చి పోగొట్టుకుంటేంద్రా? అప్పటికే నువ్వు బండి మార్కెటింగ్ జాబ్ అన్నప్పుడు నాకు డౌట్ వచ్చింది, ముంచినవా 3 లక్షలు?